వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి, తెలంగాణలో కూడా అధికారం కాంగ్రెస్ దే అని ధీమా వ్యక్తం. మంత్రి కారుమూరి వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్. మంత్రి కారుమూరిపై ఫైర్. రాష్ట్రంలో హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు కరీంనగర్లో 1,00,000 మందితో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. హిందూ ఏక్తా యాత్ర ద్వారా 14వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు వైశ్యబంధు నుంచి నిర్వహించినటువంటి హిందూ ఏక్తా యాత్రలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, హిందూవాదులందరూ కూడా, ముఖ్యంగా యువకులందరూ కూడా, హిందూ ధర్మం గురించి ఆలోచించే యువకులు, హిందూ సమాజం అంతా కూడా వాళ్ళ ఈ నెల 14వ తారీఖు నాడు జరిగే హిందూ ఏకయాత్రలో పాల్గొంటున్నారు. పాల్గొనాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని ద్వారా ఒక సంకేతం, హిందూ సమాజం సంఘటితంగా ఉంది, హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి, హిందువులో ఐక్యత ఉందని ప్రదర్శించడానికి, హిందువుల జోలికొస్తే హిందువులను కించపరిచే ప్రయత్నం చేస్తే ఈ విధంగా మా ఐక్యతను ప్రదర్శిస్తామని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి ఈ హిందూ ఏకతా యాత్ర నిర్వహిస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, హిందువులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఈ హిందూ ఏకతా యాత్రకు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ హేమంత్ బిశ్వ శర్మ గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి తరుణ్ చుగ్ గారు, దాంతోపాటు కేరళ స్టోరీ సినిమా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, మేము తెలంగాణకు రావాలనుకుంటున్నాం, హిందూ ఏకతా యాత్రలో పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా తప్పకుండా రమ్మని చెప్పినాం. కేరళ స్టోరీ ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చే స్టోరీ కాబట్టి తప్పకుండా రమ్మని చెప్పినాం. బట్ వీళ్ళందరూ నాయకులు అందరూ వస్తారు కాబట్టి ఈ హిందూ ఏకతా యాత్రను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కుహనా లౌకికవాదులకు, మైనార్టీ సంతుష్టికరణ విధానం అవలంబించినటువంటి ఈ వ్యక్తులకు, పార్టీలకు గుణపాఠం చెప్పాలంటే హిందూ శక్తిని చాటాలి. రాజకీయాలకు అతీతంగా నిర్వహించినటువంటి హిందూ ఏకతా యాత్ర వేలాదిగా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ 1,00,000 మంది టార్గెట్ పెట్టుకున్నాం. పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. దాంతోపాటు మన జగిత్యాలలో జరిగిన సంఘటన నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల జగిత్యాల ఎస్ఐ గారు అనిల్ యాదవ్ గారి యొక్క శ్రీమతి గారు వాళ్ళ ఇంటికి పోయి తిరిగి ఆర్టీసీ బస్సులో 2 పసిపిల్లలతో బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో చేతిలో ఉన్న పసిపాప పాల కోసం ఆకలితో ఏడిస్తే పక్కకున్నటువంటి బుర్కా వేసుకున్న మహిళ రిక్వెస్ట్ చేసింది. ఆమె చిన్న పసిపాప ఏడుస్తున్నది, కొంచెం ప్లేస్ ఇవ్వండి, పాప పాలు ఇవ్వాలని చెప్తే కనీసం మానవత్వం లేకుండా ఆ మహిళ మీద ఇష్టానుసారంగా మాట్లాడము, బస్సులో అందరూ కూడా నిలువరించే ప్రయత్నం చేస్తే కూడా ఆ 2 మహిళలో ఒక్క మహిళను కనీసము సీటు ఇవ్వకపోవడమే కాకుండా ఇష్టానుసారంగా ఈ మాట్లాడము, కావాలనే గొడవ పెట్టుకునే ప్రయత్నం చేయడము. ఈ ఎస్ఐ గారు శ్రీమతి పట్టించుకోకుండా వెనుక సీట్లో పోయి ఆ పసిపాప పాలు ఇస్తుంటే కూడా కనీసం అడ్డుకునే ప్రయత్నం చేసి ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుండమే కాకుండా వాళ్ళ మనుషులకు, వాళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎస్ఐ గారి శ్రీమతి భయపడి ఎస్ఐ గారికి ఫోన్ చేసింది. అప్పటికైనా డ్యూటీలో ఉన్నా ఏం కాదని చెప్పి ఎస్ఐ గారు చెప్తుంటే నాకు భయంగా ఉంది, ఇక్కడ పరిస్థితి బాగలేదు, దయచేసి రండి అని చెప్తే అప్పుడే వచ్చిన ఎస్ఐ గారు ఈ విషయాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కావాలనే ఎస్ఐ గారు రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. అంత బస్సులో జరిగినటువంటి సంఘటన మీద మహిళ బురికేసుకున్న మహిళ వీడియో తీయలే,
ఎస్ఐ గారు మాట్లాడుతుంటే కావాలని రెచ్చగొట్టి ఎస్ఐ తెలుసుకొని వీడియో తీసే ప్రయత్నం చేస్తే ఎస్ఐ గారు శ్రీమతి ఇప్పటిదాకా వీడియో ఎందుకు తీయలే, ఇప్పుడు వీడియో తీసుకోని చెప్పి మొబైల్ గుంజుకున్నందుకే సంఘటన పెద్ద సంఘటన అయిపోయింది. ఏమీ మాట్లాడకుండా, జరిగినటువంటి విషయం తెలుసుకోకుండా, విచారణ జరపకుండా ఎంఐఎం పార్టీ నాయకులు వచ్చి హైదరాబాద్ నుంచి ఎంఐఎం పార్టీ నాయకులు ఫోన్ చేస్తే, ప్రెషర్ తీసుకొస్తే, ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళ అమాయకుడైనటువంటి ఎస్ఐ అనిల్ యాదవ్ గారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాలి. ఇలా ఒక ఎస్ఐగా ఉండి వాళ్ళ భార్య ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుందంటేనే ఎస్ఐ యొక్క నిజాయితీని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి, సమాజం అర్థం చేసుకోవాలి. ఎస్ఐ భార్య అండి, ఎస్ఐ గారి భార్య ఆర్టీసీ బస్సులో ఎండాకాలం 2 పసి పిల్లలతో ప్రయాణం చేస్తున్నది. పసి పాపకు ఆకలేస్తే పాలిస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఎస్ఐ గారు దాడి చేసిరని సస్పెండ్ చేశారు. ఎస్ఐ గారు దాడి చేసిన వీడియోస్ ఉన్నాయి ఏమన్నా? మానవత్వంతో ఆలోచించాలి. ఏం కేసు పెట్టారు? ఎస్ఐ గారు సస్పెండ్ చేశారు. వాళ్ళ భార్య మీద ఇంకో కానిస్టేబుల్ న్యూసెన్స్ కేసు అట, బస్సును ఆపి గొడవ వేసిరట. బా, ప్రభుత్వం ఎంత స్పందించిందా నిజంగా. ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లు కొడితే ప్రభుత్వం స్పందించేది. చాలన్ల కోసము పోలీసులు నడితే పోలీసులు దాడులు చేస్తే ప్రభుత్వం స్పందించేది. ఉగ్రవాదులు టెర్రరిస్టులు స్థావరాలు పోయి చెక్ చేస్తే దాడులు చేస్తే పోలీసులు ప్రభుత్వం పట్టించుకోదు. నేను ఇప్పటివరకు దీని గురించి మాట్లాడలే. దీన్ని మతం కోణంతో మేము చూడలే. మొన్న జరిగిన సంఘటన ఇది మతాలకు సంబంధించిన సమస్య కాదని చెప్పి నేను మాట్లాడలే ఇప్పటివరకు కూడా. కానీ ఏం చేశారు? కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఫలితాలు దేశ స్థాయిలో ఒక తుఫాను లాగా, ఒక సునామీ లాగా ఈ దేశ రాజకీయాలలో పెను మార్పు తీసుకురాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్రుడిని అడ్డం పెట్టుకొని ఈ దేశంలో రాజకీయాలలో విస్తరించాలనే ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక శ్రీరామచంద్రుడి వల్ల ప్రయోజనం లేదు అని చెప్పి శ్రీరామచంద్రుడిని వదిలేసి బజరంగ బలి పేరు మీద రాజకీయ ప్రయోజనం పొందాలని చూసిండ్రు. శ్రీరామచంద్రుడిని అవమానించిన భారతీయ జనతా పార్టీని బజరంగ బలి ఆశీర్వదించాడు. ఈరోజు బజరంగ బలి బీజేపీ యొక్క మతతత్వ రాజకీయాలను తిరస్కరించి ఈ దేశం యొక్క సంక్షేమం కోసం, అభివృద్ది కోసం, సమైక్యత కోసం ఈరోజు బజరంగ బలి తీర్పు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ నాయకులు మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి ఈ దేశం యొక్క అభివృద్దిని, సంక్షేమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో ప్రజలు గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో కర్ణాటకలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసిండు. బీజేపీని ఓడించడం ద్వారా నరేంద్ర మోడీని తిరస్కరించారు. జేడీఎస్ ను తిరస్కరించడం ద్వారా కేసీఆర్ ను ఓడించిండు. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో నరేంద్ర మోడీ, కేసీఆర్ గారు ఇద్దరు అక్కడి ప్రజల్ని తిరస్కరించిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా, అస్థిరత రాజకీయాల ద్వారా, రంగ అసెంబ్లీ ద్వారా తన మనుగడ సాధించాలనుకున్న కేసీఆర్ ను ఇవాళ కర్ణాటక ప్రజలు తిరస్కరించారు. అదేవిధంగా విద్వేషపూరితమైన రాజకీయాలలో మోడీని తిరస్కరించారు. సుస్థిర పరిపాలనను, దేశం యొక్క సంక్షేమం కోసం ఈరోజు కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా తీర్పిచ్చారు. ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ సాదరంగా ఆహ్వానిస్తుంది. ఇదే ఫలితాలు దేశవ్యాప్తంగా రాబోతున్నాయి. తెలంగాణ ప్రభావం ఉంటుందా కర్ణాటక ఎన్నికల ప్రభావం? ఖచ్చితంగా మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదు. ఆ తీర్పు ఇవ్వడం ద్వారా
మోడీని తిరస్కరించడం ద్వారా కర్ణాటక ప్రజలు తీర్పిచ్చారు. దాంతో కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తెలంగాణలో కానీ, దక్షిణ భారతదేశంలో మోడీని, బీజేపీని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. రెండవది, జేడీఎస్ ద్వారా హంగు అసెంబ్లీ తీసుకొచ్చి అస్థిర రాజకీయాలను సృష్టించి తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని కేసీఆర్ ఏదైతే ప్రయత్నం చేసిందో ఆ ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా కాంగ్రెస్ తో కూడుకున్న ప్రభుత్వమే తమిళనాడులో వచ్చింది. స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటకలో వస్తుంది. రేపు తెలంగాణలో కూడా సుస్థిరమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. విభజించు పాలించు విధానానికి, అస్థిర రాజకీయాలకు శాశ్వతంగా కాంగ్రెస్ చరమగీతం పాడబోతుంది. ఈ ఫలితాలు రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో యాత్ర వల్ల వచ్చిన ఫలితాలు భవిష్యత్తులో ఇంకా వేగంగా ఈ ఫలితాలు ముందుకు వెళ్ళబోతున్నాయి. నేను అనేది ఏంటంటే 9 రాష్ట్రాలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. देश की जनता से मिला जनादेश था। अनेकों दशकों बाद भारत की जनता ने लगातार दूसरी बार प्रचंड बहुमत वाली स्थिर सरकार बनाई थी। देश को ये विश्वास हो गया था कि इंडियाज मूवमेंट आ गया है। आज 4 वर्ष बाद आपकी समिट की थीम है टाइम ऑफ ट्रांसफॉर्मेशन, यानी जिस ट्रांसफॉर्मेशन का विश्वास था वो अब जमीन पे दिख रहा है। साथियों, आज देश में जो बदलाव आ रहा है उसकी दिशा क्या है, इसको मापने का एक तरीका है अर्थव्यवस्था के विकास और विस्तार की गति। भारत को $1 ट्रिलियन की अर्थव्यवस्था बनने में लगभग 60 साल लगे, 60 years। 2014 तक हम लोग किसी तरह $2 ट्रिलियन के मार्क तक पहुंच पाए थे, यानी 7 दशक में $2 ट्रिलियन की अर्थव्यवस्था। लेकिन आज हमारी सरकार के 9 वर्ष बाद भारत आज लगभग $3.5 ट्रिलियन इकोनॉमी वाला देश है। बीते 9 वर्षों में हमने 10वें नंबर की अर्थव्यवस्था से 5वें नंबर तक की लंबी छलांग लगाई, और ये सब 100 साल के सबसे बड़े संकट के बीच हुआ है। जिस दौर में दुनिया की बड़ी बड़ी अर्थव्यवस्थाएं फंसी हुई थी, उस दौर में भारत संकट से बाहर भी निकला और तेज गति से आगे भी बढ़ रहा है। साथियों, पॉलिसी मेकर्स से आपने एक बात अक्सर सुनी होगी, फर्स्ट ऑर्डर इंपैक्ट, यानी किसी भी नीति का पहला और स्वाभाविक परिणाम। फर्स्ट ऑर्डर इंपैक्ट ही पॉलिसी का पहला लक्ष्य होता है, और ये कम समय में दिखने लगता है। लेकिन हर पॉलिसी का सेकंड और थर्ड ऑर्डर इंपैक्ट भी होता है। इनका प्रभाव गहरा होता है, दूरगामी होता है, लेकिन ये सामने आने में समय लगता है। इसकी कंपैरेटिव स्टडी करने के लिए, विस्तार से समझने के लिए
हमें कई दशक पीछे जाना पड़ेगा। आप लोग टीवी की दुनिया वाले 2 विंडो चलाते हैं ना, पहले और अब वाली, बिफोर एंड आफ्टर वाली, तो मैं भी कुछ वैसा ही आज करने वाला हूं। तो पहले जरा बिफोर की बात कर लेते हैं। साथियों, आजादी मिलने के बाद लाइसेंस राज वाली जो इकोनॉमी पॉलिसी अपनाई गई थी, उसमें सरकार ही कंट्रोलर बन गई। कंपटीशन खत्म कर दिया गया। प्राइवेट इंडस्ट्री को, एमएसएमईज को आगे नहीं बढ़ने दिया गया। इसका पहला नकारात्मक प्रभाव तो यही हुआ कि दूसरे देशों के मुकाबले हम पिछड़ते चले गए, हम और गरीब होते गए। उन नीतियों का सेकंड ऑर्डर इंपैक्ट और भी बुरा हुआ। भारत की कंजम्पशन ग्रोथ दुनिया के मुकाबले बहुत कम रह गई। इसकी वजह से मैन्युफैक्चरिंग सेक्टर कमजोर हुआ और हमने इन्वेस्टमेंट के मौके गंवा दिए। इसका तीसरा प्रभाव यह हुआ कि भारत में इनोवेशन का माहौल ही नहीं बन सका। ऐसे में न ज्यादा इनोवेटिव एंटरप्राइज बने और ना ही ज्यादा प्राइवेट जॉब्स क्रिएट हुई। युवा सिर्फ और सिर्फ सरकारी नौकरी के भरोसे रहने लगे। देश की कई प्रतिभाओं ने तब काम का माहौल ना देखकर देश छोड़ने तक का फैसला कर लिया। ये सब उन्हीं सरकारी नीतियों का थर्ड ऑर्डर इंपैक्ट था। उन नीतियों के इंपैक्ट ने देश के इनोवेशन, हार्डवर्क और एंटरप्राइज की क्षमता को कुचल दिया। साथियों, अब जो मैं बताने जा रहा हूं वो जानकर रिपब्लिक टीवी के दर्शकों को भी जरूर अच्छा लगेगा। 2014 के बाद हमारी सरकार ने जो भी पॉलिसी बनाई उसमें न केवल इनिशियल बेनिफिट्स का ध्यान रखा गया, बल्कि सेकंड और थर्ड ऑर्डर इफेक्ट को भी प्राथमिकता दी गई। आपको याद होगा 2019 में इसी रिपब्लिक समिट में मैंने कहा था कि पीएम आवास योजना के तहत हमने 5 साल में పెట్టుబడులకు తెలంగాణ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానమని మంత్రి కేటీఆర్ అన్నారు. లండన్లోని భారత హైకమిషనర్ విక్రమ్ కే దూరైస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మంత్రి కారమూరి వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మంత్రి కారమూరిపై మండిపడ్డారు. తిట్టాడు, ఎర్రి పప్పు అంటాడు, పోనీ తప్పైపోయిందని లెంపలేసుకుంటాడంటే దానికి కొత్త అర్థం. ఎర్రి పప్పు అంటే బుజ్జి కన్నాట. అయ్యా మంత్రి గారు, మీ ముఖ్యమంత్రికి మీ మంత్రులకి పేర్లు మార్చుకోండి. మీరే చెప్పారు కదా ఎర్రిపప్పు అంటే బుజ్జి కన్నని. జగన్మోహన్ రెడ్డి ఎర్రిపప్పు 1, కారుమూరు నాగేశ్వరరావు ఎర్రిపప్పు 2. మీ మంత్రులందరికీ ఎర్రిపప్పు అని పేరు పెట్టుకుంటే మీరు చెప్పిన దానికి ఒక అర్థం ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
న్యూఢిల్లీలో డెమోక్రసీ ఇన్ కోమా పుస్తకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. Whatever ism they would like to adopt, I am not referring to any ideologies for which England or America may stand or their sins of omission and commission. But there are certain fundamental and basic ideologies for which India has stood and even stands today. We stand for freedom, we stand for freedom of expression, we stand for freedom of thought, we stand for freedom of religion, and our constitution is based on sound principles of democracy. This is spoke on in 1950 on 6th December in Parliament. That means the founding fathers of the constitution were very clear about it, that how we have to protect democracy and how we have to see to it that the democracy is on a very solid ground and it is not intimidated or taken for a ride or something of that sort. But yes, he again says that India will not therefore and cannot accept the principles attached to totalitarian and dictatorship. So we have rejected this totalitarian society, dictatorship society. इसको हम लोगों ने रिजेक्ट कर दिया और डेमोक्रेसी के साउंड ग्राउंड पर कॉन्स्टिट्यूशन के आधार पर हम लोगों ने खड़ा करने का प्रयास किया. लेकिन जो घटनाएं घटती हैं वो घटनाएं अपने आप में बहुत ही चिंताजनक है एंड इट इज रियली पेनफुल एंड I feel that it is a very serious issue which needs, and we need that the society in general should be enlightened about it and should take this issue among the people. That is what I feel. When I talk about Bengal violence, मैं बैठा मैंने अमृत से बोला कि मुझे आप बंगाल के वायलेंस के बारे में बता रहे हो, मैं तो खुद सबसे पहला भुक्तभोगी तो मैं ही हूं. I am the first. When the campaign started, the first day, the first attack was on me when I was going to Diamond Harbour. और देखिए, मतलब आपसे मैं शेयर करना चाहूंगा कि किस कोल्ड ब्लडेड तरीके से ये एक्टिविटी होती है. Everybody knows about my security also. I was well secured. राइट हैंड साइड में बसें लगा दी जाती हैं ये लाइन से, so that no vehicle can overtake. मेरे सामने एक बस लगा दी जाती है, उसको स्लो किया जाता है, उसके पीछे मेरी गाड़ी होती है और इसके बीच में मेरी सिक्योरिटी की गाड़ी, वो उसको बस वाला आगे पहले निकलने देता है, फिर बीच में घुसाता है, so that they can also not come and protect me. And close range से फिर मेरे पर अटैक होता है. Had there not been a bulletproof vehicle, which they did not anticipate actually, और मेरे सिवाय सारी गाड़ियां तोड़ी जाती हैं, सभी इंजर्ड होते हैं, तो मैं तो इसका भुक्तभोगी हूं. मैंने तो देखा. एंड इफ दिस कैन हैपन विथ मी, व्हाट इज द कॉमन मैन्स प्लाइट. मैंने उस दिन यही तो पूछा ममता जी से कि अगर यह स्थिति आप और आपके पूज्य भतीजे मेरे साथ करते हैं तो आप कॉमन मैन के साथ कैसे बिहेव करते होंगे. इसका ये एग्जाम्पल तो मुझे बताने की कोई जरूरत नहीं है. रिजल्ट्स आने के शाम को ही हमारे ऑफिसेस जलने लग गए और मैंने उसी समय समझ लिया कि इनको ये बदला लेंगे और यह नहीं, इनको यह पसंद नहीं आया कि कोई पार्टी इतनी तीव्र गति से बढ़कर आज 77 एमएलए तक पहुंच गई एक ही लीप में. दिस दे हैव नॉट बीन एबल टू डाइजेस्ट और ये अटैक होगा. और मैंने प्रधानमंत्री जी से बातचीत की, हमारे सीनियर लीडर से बातचीत की और मैंने कहा आई वुड लाइक टू गो टू वेस्ट बंगाल एंड प्राइम मिनिस्टर सेड दैट यू शुड गो एंड आई विजिटेड दोज प्लेसेस. मैं क्या नरेट करूंगा, एक ही इंसिडेंट सिर्फ नरेट करता हूं. एक लड़का है अभिजीत सरकार, उसका डेस्क से 30 मिनट्स बिफोर का वीडियो है, 30 मिनट्स या 1 आवर, वेयर ही इज क्राइंग.
उसके पेट को मार दिया गया है और वो प्रेग्नेंट थी। उसके पपी को निकाल करके मारा गया है, उसको देख करके वो रो रहा है और वो कह रहा है कि आमी बचबो ना, हम बचेंगे नहीं। एमएलए और उनके जो हेंचमैन है वो हमको समाप्त करेंगे। और उसकी डेथ होती है, उसको मारा जाता है और उसका वीडियो वायरल भी हुआ, सब लोगों ने देखा भी। और आप मेरी स्थिति सोचिए कि मैं उसी घर के नीचे वाले कमरे में उसकी मां को संतावना दे रहा हूं और मां बोल रही है कि मेरा बच्चा भाग गया है, उसको बताया नहीं गया है कि ही इज नो मोर। एक भाई पहले भाग गया है और वो बोल रहा है मेरे बच्चे को ढूंढ के लाओ, मेरे बच्चे को ढूंढ के लाओ, जहां भी है वो ठीक होना चाहिए वगैरह वगैरह। आप सोचिए वो शाम हमने कैसे गुजारी, क्या स्थिति हुई है, किस तरीके से ये घटनाएं घटी है। फिर आप बोलते हो कि वहां लॉ, रूल ऑफ लॉ है। मैं गरीब लोग बेचारे जो शेड्स में रहते हैं, उनके घरों को तोड़ा गया है। आप इसमें कुछ फोटोग्राफ्स दिए हैं, वो आपको देखने को मिलेगा। हैंगिंग के इंसिडेंट्स सडनली बीजेपी के बढ़ जाते हैं। बीजेपी के लोग रात को 10 बजे हैंग हालत पर मिला है। यानी ये एक नया तरीका ढूंढ लिया गया है वायलेंस करने का और केस को शट करने का और उसको समाप्त करने का। मैं आपके सामने कुछ आंकड़े रखना चाहता हूं जो मैंने उस समय कलेक्ट किए थे। पोस्ट पोल रिजल्ट्स के 2021 मई में टोटल इंसिडेंट्स 12,000 which happened in Bengal. 80,000 people displaced. Total number of murders 57. Incidents of major sexual assault 123. CBI registered cases 47. Rape and attempted to rape 11. Arrested CBI more than 300. Victims recorded statement before the National Commission 2,448. ये प्लाइट है। और जिस तरीके की सिचुएशन हम सबको देखने को मिली है, मैं इसमें वो कैंप्स की बात नहीं, 191 कैंप्स लगाने पड़े हैं हमको। 1 लाख से ज्यादा जनसंख्या के लोगों को कैंप्स में रखा गया है। कई लोग अभी भी घर वापस नहीं पहुंच पाए, दे आर नॉट एबल टू रीच देयर होम इवन टुडे। आज भी स्थिति है। तो ये सारी सिचुएशन आज आकर के खड़ी हुई है। और मैं फिर से एक बार बधाई दूंगा हमारे ऑथर्स को, जिन्होंने महिला सशक्तिकरण का काम आपने पकड़ा है और आपने इस काम को उठाया है। आप बधाई के पात्र हैं और आप बहुत ही हौसले के पात्र हैं। और ये डेमोक्रेसी इन कोमा की किताब जो है वो सब लोगों को पढ़नी चाहिए, जानना चाहिए। और बंगाल में हम बदले की बात नहीं कहते, लेकिन हम बदलाव की बात करते हैं। वहां बदलाव चाहिए और आप लोगों की ताकत से जरूर हम कर सकेंगे। आप देखिए वहां हाईकोर्ट के ऑर्डर पर एसआईटी बैठी, 7,000 केस रजिस्टर हुए एंड 550 केसेस हैव बीन टेकन बाय एसआईटी। व्हाट इज द ये लॉलेसनेस का और ये स्टेट मशीनरी का क्रम्बल डाउन नहीं तो और क्या है। ये स्थिति आकर के खड़ी हुई है। और जैसा कि अभी सोनाली जी ने बताया था कि मां माटी मानुष की बात करने वाले, न मां बची न माटी बची और मानुष तो रहा ही नहीं बेचारा, वो तो जो उसकी हालत हुई है। आप देखिए, मैं अगर आपके साथ चर्चा करूं, नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो की तरफ से जब हम चर्चा करते हैं तो क्राइम अगेंस्ट वुमेन इन वेस्ट बंगाल इज 74.6%. If I talk about it, it is on the top on acid attacks. वेस्ट बंगाल सबसे ज्यादा एसिड अटैक में। उसी तरीके से हीनियस क्राइम में अगेंस्ट वुमेन ऑफ 18 to 30 years, ये उसमें बंगाल इज फर्स्ट। 4th हाईएस्ट नंबर ऑफ डाउरी डेथ्स, ये बंगाल की स्थिति है जो हमको समझनी चाहिए। और अगर हम वैसे भी बोले, फेडरल स्ट्रक्चर की दृष्टि से बोले, प्रधानमंत्री आवास योजना घपला, आयुष्मान भारत 4,70,00,000 लोगों को प्रधानमंत्री मोदी जी 5 लाख रुपए का हेल्थ कवर देना चाहते हैं, नहीं इंप्लीमेंट किया। डिप्राइव्ड, व्हाट इज द नंबर? 4,70,00,000।
पीपल हु आर दे, रिक्शा वाला, रेडी वाला, ठेले वाला, फेरी वाला, सब्जी वाला, बस का ड्राइवर, बस का क्लीनर, ट्रक का ड्राइवर, ट्रक का क्लीनर, लिफ्ट मैन, रैग पिकर, ऐसे गरीब लोगों को मोदी जी 5 लाख रुपए एवरी ईयर हेल्थ कवर के लिए दे रहे हैं. एंड वेस्ट बंगाल इज डिप्राइव्ड एंड द नंबर इज 4 करोड़ 70 लाख. ये स्टेट है, ये स्थिति है. उसी तरीके से पोषण का फंड डाइवर्ट कर देते हैं. मनरेगा का फेक जॉब कार्ड्स के तहत एक बहुत बड़ा स्कैम होता है और गवर्नमेंट ऑफ इंडिया को यूटिलाइजेशन सर्टिफिकेट नहीं दिया जाता है. फिर ममता जी ये भी चिल्लाती हैं कि हमारे साथ अन्याय हो रहा है. तुम पैसे का हिसाब न दो, आप యూటిలైజేషన్ సర్టిఫికేట్ न दो, आप भारत के कानून. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తున్న రేవంత్ రెడ్డి, తెలంగాణలో కూడా అధికారం కాంగ్రెస్ దే అని ధీమా వ్యక్తం. మంత్రి కారుమూరి వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్, మంత్రి కారుమూరిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.